పారిశ్రామికవేత్తలు పరిగెత్తుకొస్తున్నారు అన్నటువంటి ప్రచారం చేసుకొచ్చారు. ఇదివరకు పారిపోయారు అన్నటువంటి. అప్పుడే అంబానీ వచ్చాడు, అదానీ వచ్చాడు, జిందాల్ వచ్చాడు. ప్రపంచంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు భారత మూలాలు ఉన్న ప్రతి ఒక్కడు ఆంధ్రాకి వచ్చాడు. రావడం, ఇక్కడ కొన్ని ఒప్పందాలు చేసుకోవడం అందులో భాగంగా జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది. బట్ అప్పుడు ఆ ఇండస్ట్రీస్ మీద దారుణమైన ప్రచారం. అదానీకి అమ్మేశారు, అంబానీకి రాసిచ్చేశారు, జిందాల్ దొంగ, ఇట్లాగా అడ్డకోలు ప్రచారాలు చేశారు. గ్రీన్కో అనేటటువంటిది మోసపూరిత సంస్థ. ఇప్పుడు అదే గ్రీన్కోకి ఇప్పుడు అద్భుతం అని చెప్పి కేంద్ర మంత్రులతో సహా వచ్చి మాట్లాడిపోతున్నారు. అదే సందర్భంలో అప్పుడు ఉన్నటువంటి టీసీఎస్తో కుదుర్చుకున్న ఒప్పందానికి అప్పుడు ప్రభుత్వం డబ్బులకు అమ్ముదాం అనుకుంది, వీళ్ళు 99 పైసలకే ఇస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, అన్నిటికంటే స్పెషల్ ఏంటంటే జిందాల్ని అయితే అమ్మాయి ముంబై నటితో బేస్ చేసుకుని హెరాస్ చేశాడంటూ అట్లాంటి జిందాల్ అనేటటువంటి రాక్షసుడిని ఉండడానికి లేదు మన దేశం, మన రాష్ట్రంలో అక్కర్లేదు అన్నటువంటి ప్రచారం చేస్తూ జిందాల్ని లోపలేసేయాలి, జిందాల్కి వణుకు పుట్టించారు లాంటివి నడిచిపోయినాయి. ఇప్పుడు చూస్తే జిందాలు కొత్తగా పెడతానన్నటువంటి ఇండస్ట్రీలు 2 ఆగిపోయినాయి. ఉన్న ఇండస్ట్రీ లే ఆఫ్ అన్నటువంటిది సంచలనం సృష్టించింది. ఏదైతే విజయనగరం జిల్లా కొత్త వలస మండలం అప్పన్నపాలెం సమీపంలో జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్ కర్మాగారం గురువారం అర్ధరాత్రి లే ఆఫ్ ప్రకటించేసింది. విద్యుత్ ఛార్జీలు భారీగా పెరగడం, ముడి సరుకు ధరలు పెరగడమే దీనికి కారణం అని చెప్పి నోటీసులో స్పష్టంగా రాసేసింది. కూటమి పాలనలోకి వచ్చిన ఏడాదిలోనే రెండోసారి కర్మాగారం మూతపడింది. గత ఏడాది మే 17 మూసివేసిన పరిశ్రమ కార్మికుల ఆందోళనతో ఆగస్టులో తెరిచారు. ఇప్పుడు మళ్ళీ మూతపడింది. పని కోసం శుక్రవారం తెల్లవారుజామున వెళ్ళిన కార్మికులకి కంపెనీకి ప్రకటించినటువంటి లే ఆఫ్ ప్రకటించినటువంటి బోర్డు కనిపించింది. దీంతో ఒక్కసారిగా ఇప్పుడు వాళ్ళందరూ అరకు, విశాఖ రోడ్డు మీద బైఠాయించారు. రాబోయేటటువంటి రోజుల్లో ఇదో పెద్ద కష్టం. ఒకప్పుడు ఈ జిందాల్ కంపెనీ ఇండస్ట్రీ పెట్టడానికి వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగినాయి. ఆ ప్రాంతాన్ని కలుషితం చేస్తారు, గిరిజన భూములు లాగేసుకుంటున్నారు, గిరిజన ఏరియాల్లో తవ్వకాలు చేస్తున్నారు అని చెప్పి. ఇప్పుడేమో ఫ్యాక్టరీ మూతపడినందుకు ఉద్యమాలు జరుగుతుంది. మన దేశంలో, మన రాష్ట్రాల్లో ఎలాగ ఉద్యమాలు పుట్టుకొస్తాయి అనడానికి సాక్ష్యం.